సో జేఈ ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఒక చిన్న విషయం రియలైజ్ అవ్వడమా, మీతో పాటు మొత్తం అందరికి జేఈ ప్రిపేర్ అయ్యి అందరికీ ఉన్నది 24 అవర్స్. ఆ 24 అవర్స్ ని నువ్వు ప్రాపర్ గా ఎలా యూటిలైజ్ చేసావు? నెంబర్ ఆఫ్ డేస్ అందరికీ ఉన్నది సేమే. ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుందాం సో దట్ వీ కెన్ బి ఇన్ టాప్ ఏఐఆర్స్ లేదా మీరు అనుకున్న డ్రీమ్ కాలేజ్ కి, మీరు అనుకున్న కట్ ఆఫ్ కి రీచ్ అవ్వాలి అంటే అసలు జేఈలో ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏంటి, ఎప్పుడు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, ఎలాంటి మాక్ టెస్ట్ రాయాలి, అండ్ మేజర్ క్వశ్చన్ అందరికీ ఉండేది జేఈలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయా, ఉంటే వాట్ ఆర్ దోస్ హై వెయిటేజ్ చాప్టర్స్, ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటవి, ఏ చాప్టర్స్ నేర్చుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఈ వీడియో కంప్లీట్ జేఈ 2027 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ కన్సిడర్ దిస్ యాస్ యువర్ కంప్లీట్ రోడ్ మ్యాప్. ఏం చదవాలి, ఎలా చదవాలి, స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి సో దట్ మన ర్యాంకుల్ని మనం మార్చేసుకోవచ్చు, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవడానికి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో సి, బేసిక్ గా జనరల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ నెంబర్ 1 ఎలా అంటే ప్రియారిటైజ్ హై వెయిటేజ్ చాప్టర్స్, బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఎర్లీ, సాల్వ్ పీవైక్యూస్ ఎవ్రీ వీక్, స్టడీస్ బై ఎగ్జామ్ ప్యాటర్న్ అకార్డింగ్లీ చదువుతూ ఉంటారు. స్టూడెంట్ బి ఉంటారు. స్టూడెంట్ బి లాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా. గివ్స్ ఈక్వల్ టైమ్ టు ఎవ్రీ చాప్టర్. వన్ ఆఫ్ ది మిస్టేక్ అమ్మా మీరు చేసేది, గెట్ స్టక్ ఇన్ ఫినిషింగ్ ద సిలబస్. నా సిలబస్ అయిపోవాలి అని దాని చుట్టూనే తిరుగుతూ ఉండొద్దు. కీప్స్ కలెక్టింగ్ న్యూ మెటీరియల్స్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఈ బుక్ కొంటారు, చదువుతారు, రేపు ఇంకో వీడియో చూస్తారు, ఇంకొకళ్ళు ఇంకో వీడియో చెప్తారు, అది కొంటారు, ఇంకొకళ్ళు చూస్తారు, ఇంకోటి చెప్తారు, అది కొంటారు, లేదా ఈ కోచింగ్ తీసుకుందాం, అలా మల్టిపుల్ రిసోర్సెస్ ఎప్పుడు ఉండకూడదమ్మా. వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ, ఎప్సెట్, నీట్, ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఒకటే రిసోర్స్ ని ట్రస్ట్ చేయండి. గో త్రూ దట్ రిసోర్స్, ఆ రిసోర్స్ నుంచే వెళ్ళండి. ఓకేనా? స్టడీస్ ర్యాండమ్లీ, ఈ మిస్టేక్స్. సో స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు నిజంగా నిజాయితీగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. స్టూడెంట్ ఏ లో ఉన్నారా, స్టూడెంట్ బి లో ఉన్నారా, లేదా నేను స్టూడెంట్ సి మ్యామ్ నేను ఇంకా డిఫరెంట్ అంటారా? డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో సి, ఈ వీడియోలో లెట్ us see ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, స్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, జేఈకి చెప్తున్నాను. అన్ని చాప్టర్స్ చదవక్కర్లేదు. నీకు మొత్తం మ్యాథమెటిక్స్ లో ఉన్న అన్ని చాప్టర్స్, ఫిజిక్స్ లో ఉన్న అన్ని చాప్టర్స్, కెమిస్ట్రీలో ఉన్న అన్ని చాప్టర్స్ ఏ రోజు అవసరం లేదు. నీకు కొన్ని స్పెసిఫిక్ చాప్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా సరే నువ్వు మోర్ దాన్ హాఫ్ అటెంప్ట్ చేయి చాలు. నీకు వచ్చే 25 క్వశ్చన్ లో 13 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తే ట్రస్ట్ మీ, మీకు 99% మ్యాథమెటిక్స్ లో వస్తుంది. సిమిలర్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో అకార్డింగ్ టు ద టఫర్నెస్, అకార్డింగ్ టు ద వెయిటేజ్ మీకు కొన్ని ఉంటాయమ్మా. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయగలిగితే చాలు, 100% 99% రీచ్ అవ్వగలరు, 100% మంచి మార్క్స్ వస్తాయి. ఎప్పుడు చేసినా సరే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఫుల్ సిలబస్. ఎందుకంటే జేఈలో ఐ క్యాన్ సే దట్ హై చాప్టర్స్ డూ ఎగ్జిస్ట్, హై వెయిటేజ్ చాప్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ మనకి ఒక జేఈలో క్వశ్చన్ ఎలా ఉంటది అంటే, ఒక సింగిల్ చాప్టర్ లో ఇవ్వడరా, 2-3 కాన్సెప్ట్స్ కాంబినేషన్ లో ఇస్తాడు. మేజర్ నువ్వు క్వశ్చన్ అంతా సాల్వ్ చేసేది ఒక చాప్టర్ బేస్ మీదే, లాస్ట్ లో ఇంకో చాప్టర్ రిలేట్ చేస్తాడు. సో నాకు టోటల్ ఆన్సర్ రావాలి అంటే వేరే చాప్టర్ రావాలి. సో దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ గుర్తుపెట్టుకోవడమా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫుల్ సిలబస్ మీద ఒకసారి గ్రిప్ తెచ్చుకోండి. జస్ట్ గ్రిప్, నీకు కంప్లీట్ గా వచ్చేయాలి అనట్లే, జస్ట్ అన్ ఐడియా, సర్కిల్ ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి, పారాబోలా ఏంటి, ఈక్వేషన్ ఏంటి, స్ట్రైట్ లైన్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం, ఇలా ఒక బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దెన్ ఫిల్టర్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో నేను చెప్తాను. సో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫిల్టర్ చేసుకొని వాటికి ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ప్రాక్టీస్ పీవైక్యూస్. జేఈకి రానా ఎన్ని ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే నీకు అంత కాన్సెప్ట్ వచ్చినట్టు, అంత పర్ఫెక్షన్, లైక్ అంత కాన్ఫిడెన్స్ నీకు బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి రా, ఖచ్చితంగా జేఈలో మంచి పర్సెంటైల్ వస్తుంది. సో ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ జేఈ ఎగ్జామ్. మనకి టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ +4 ఫర్ కరెక్ట్, -1 ఫర్ రాంగ్. ఓకే, సో టోటల్ ఫర్ 300 మార్క్స్. అండ్ అఫీషియల్ గా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కలిపి 50+ చాప్టర్స్ అమ్మా, హై వెయిటేజ్ చాప్టర్స్ మనకి. ఓకేనా? సారీ, 50+ టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్. ఇందులో మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసరికి 25 to 30. సో ఈ రెండింటిని చూసి మీకు అర్థం అవ్వాలి. ఈ 2 నెంబర్స్ చూసి అంతా చదవక్కర్లే, మనం చదివేది ఏదైతే ఉందో అది ప్రాపర్ గా చదవాలి. మరి మ్యామ్ ఇందాక నేను చెప్తున్నారు హై వెయిటేజ్ ఏంటది ఆ హై వెయిటేజ్, అసలు ఏంటి అనేది చూద్దాం.
కమింగ్ టు మ్యాథమెటిక్స్, మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి నాన్న. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. మ్యాథమెటిక్స్ లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయంటే అది హై వెయిటేజ్ చాప్టర్ నే అమ్మ. సో ఈ కనపడే చాప్టర్స్ నుంచి పక్కా 2 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. కోఆర్డినేట్ జియోమెట్రీ, complex numbers, matrices and determinants, vector algebra, 3D geometry, probability, limits, continuity, differentiability, application of derivatives, definite integration. ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో జేఈ ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండమ్మా, మ్యాథమెటిక్స్ లో మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి. అండ్ వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఎప్పుడైనా సరే హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోవాలి, ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసుకోవాలి. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే గన్ షాట్ గా ఈ చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈజీగా మనం చేయగలిగేలాగా ఉంటది. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ గానీ ఇంకా ఎనీ అదర్ చాప్టర్స్ మీరు తీసుకున్నవి ఆన్సర్స్ వస్తాయి కానీ లెంతీ ఉంటాయి. హై వెయిటేజ్ ఇవి 2 క్వశ్చన్లు ఇస్తే ఒకటి ఈజీగా ఇస్తాడు, ఒకటి లెంతీగా ఇస్తాడమ్మా. సో హై వెయిటేజ్ ఆర్ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసుకోండి, పిఎన్సి, బైనామియల్ థీరం, సీక్వెన్స్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్, ఏరియా అండర్ ద కర్వ్, స్ట్రైట్ లైన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, స్టాటిస్టిక్స్. వీటి నుంచి ఏంటంటే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ ఆ ఒక్క క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేసేలాగా ఈజీగా వస్తుంది. సో మ్యాథమెటిక్స్ లో నేను మొత్తం సిలబస్ చదవాలంటే మొత్తం అంతా అక్కర్లే. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్, ఈ చాప్టర్స్ అన్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ హై ప్రియారిటీ చాప్టర్స్, ఈ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, వీటిల్లోంచి లాస్ట్ 5 ఇయర్స్ పీవైక్యూస్ చెయ్యండి అమ్మా. మ్యాథమెటిక్స్ లో ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి మీకు ఫర్ షూర్. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న చాప్టర్స్ మీద లాస్ట్ 5 ఇయర్స్ జేఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో జనవరి ఏప్రిల్ పేపర్స్ అన్ని వీటి మీద చెయ్యండి. షార్ట్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ పర్సంటైల్ ఇన్ మ్యాథమెటిక్స్. సిమిలర్లీ నెక్స్ట్ కమింగ్ టు ఫిజిక్స్, హై ప్రియారిటీ చాప్టర్స్ ఏంటి అంటే మనకి థర్మోడైనమిక్స్, మోడరన్ ఫిజిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అండ్ కైనెటిక్ థియరీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, రే ఆప్టిక్స్, మ్యాగ్నెటిజం, నెక్స్ట్ సెమీ కండక్టర్స్. ఇవి మీకు హై వెయిటేజ్. అలాంగ్ విత్ దట్ ఫిజిక్స్ లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వేవ్ ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, రొటేషనల్ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ, సెంటర్ ఆఫ్ మాస్, గ్రావిటేషన్. ఇవి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఫిజిక్స్ గురించి టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. మ్యాథమెటిక్స్ కి చెప్పిందే ఫిజిక్స్ కి కూడా చెప్తానమ్మా. ఇవి హై వెయిటేజ్. ఇవేంటంటే ఈజీగా మీరు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలిగే చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ నుంచి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న చాప్టర్స్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీ మనకి ఆల్వేస్ 3 పార్ట్స్ ఉంటుంది, ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. అండ్ ఫిజికల్ లో మీకు ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్ అవ్వండి, ఆర్గానిక్ లో ఇవి పర్ఫెక్ట్ అవ్వండి, ఇన్ఆర్గానిక్ లో ఇవి పర్ఫెక్ట్ అవ్వండి. మొత్తం అంతా చదవాలమ్మా అంటే మొత్తం అంతా అక్కర్లేదు నాన్న. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రస్ట్ మీ లాస్ట్ 5 ఇయర్స్ పీవైక్యూస్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఖచ్చితంగా మీకు మంచి పర్సంటైల్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దీస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి వచ్చరికి ఎన్సీఆర్టీ లైన్స్ ప్లస్ పీవైక్యూ ప్యాటర్న్స్, ఫాస్టెస్ట్ కెమిస్ట్రీ రివిజన్. ఓకేనా? సో ఇది మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ హై వెయిటేజ్. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై అవుతుందమ్మా. ఏంటి అంటే మనం 80-20 రూల్ అంటాం. 80-20 రూల్ ఏంటి అంటే నీకు ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ మొత్తం సిలబస్ లో 20% ఆఫ్ ది సిలబస్ నుంచే వస్తాయి. 80-20 రూల్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో నీకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ 20% ఆఫ్ ది సిలబస్ నుంచే వస్తాయి. మరి ఆ 20% ఆఫ్ ది సిలబస్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు మ్యాథ్స్, విత్ రెస్పెక్ట్ టు ఫిజిక్స్, ఇది మ్యాథ్స్ 20% ఆఫ్ ది సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవమ్మా మీకు ఈ సిలబస్ నుంచే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి. సో అంతా ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమర్, అన్ని చాప్టర్స్ గ్రిప్ ఉండాలి. అలాంగ్ విత్ దట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే జేఈలో ఖచ్చితంగా మంచి పర్సంటైల్ వస్తుంది. మీరు ఇప్పటిదాకా జేఈకి ఎట్లా ప్రిపేర్ అయ్యారు అనేది నాకు తెలియదు, కానీ ఇప్పటిదాకా ఇప్పటి నుంచి అయితే ఈ స్ట్రాటజీని మొదలు పెట్టండి అమ్మా. ప్రియారిటైజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ ఆ చాప్టర్స్ ఏవేవైతే మీరు ప్రియారిటైజ్ చేస్తారో దాని మీద పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ మాక్ టెస్ట్ ఇవ్వండి అండ్ రివైజ్ ఫ్రీక్వెంట్లీ. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండిరా. ఇప్పటిదాకా మీకు వచ్చిన మార్క్స్ ఒక లెక్క, ఇప్పటి నుంచి వచ్చే మార్క్స్ ఒక లెక్క. సో ఐ హోప్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండి ఉంటది, ఏం చదవాలి ఏం చదవద్దు ఏంటి అనేది. ఐ హోప్ మీకు ఇప్పుడు ఉన్న ఈ చాప్టర్స్ తో గ్రిప్ ఉంటది. ఈ డేటా ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా ఎనాలిసిస్ చేసి
మొత్తము మనకి లైక్ ఫిక్స్ చేసిన డేటా రాదా, ఈ సబ్జెక్ట్ నుంచి ఈ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ నుంచి ఈ చాప్టర్స్ ఇంపార్టెంట్ అని అందరూ కలిసి ఫిక్స్ చేసిన డేటా ఇది. ఓకేనా? సో 100% జెన్యూన్ డేటానే. ఈ చాప్టర్స్ ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇందాక నేను మీకు ఇచ్చిన హై వెయిటేజ్ చాప్టర్స్ అలాంగ్ విత్ దట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమో మీకు స్కోరింగ్ కి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమో టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. అన్ని చదవాలా అంటే అక్కర్లేదు, కొన్ని చదివితే చాలు. ప్రియారిటైజ్ వాట్ ఆర్ ద యువర్ చాప్టర్స్. ప్రాక్టీస్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ పీవైక్యూస్, మొత్తం అందరికి ఉండే క్వశ్చన్ 5 years ఆఫ్ పీవైక్యూస్ నాన్న. లాస్ట్ 5 years ఆఫ్ పీవైక్యూస్ ఖచ్చితంగా వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ రివైజ్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా? అండ్ అవాయిడ్ దీస్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేయొద్దు. ఏంటంటే ఫస్ట్ వన్, గివింగ్ ఈక్వల్ టైం టు ఎవ్రీ చాప్టర్. కొన్ని చాప్టర్లు ఎక్కువ టైం పడతాయమ్మా, కొన్ని చాప్టర్లు తక్కువ టైం పడతాయి. సో అన్ని చాప్టర్లకి ఈక్వల్ టైం అయితే ఇవ్వద్దు. సాల్వింగ్ వెరీ ఫ్యూ పీవైక్యూస్. ఫస్ట్ మొదలు పెడతారు పీవైక్యూస్, నేను చెప్పా కదా అనేసి రాలేదు అని వదిలేస్తారు. వదిలేయడం లాంటిది చెయ్యొద్దు. కొంచెం టైం పడుతుంది రా. జేఈ లెవెల్ పీవైక్యూస్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. డే 1 ఓపెన్ చేయగానే మనం చేయలేము, కొంచెం టైం పడుతుంది. బట్ కొంచెం ఓపిక, ఎక్కువ పేషెన్స్ తో ప్రాక్టీస్ చేయండి అమ్మా, వస్తుంది. మేబీ కొంతమందికి 2-3 days పట్టొచ్చు, కొంతమందికి వారం పట్టొచ్చు, కొంతమందికి 10 days పట్టొచ్చు. బట్ సూన్ యూ విల్ స్టార్ట్ సాల్వింగ్. తొందరలోనే ఆ గ్రిప్ అనేది వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో రాలేదు అనేసి వదిలేయద్దు. ఈజీగా ఉన్న పీవైక్యూస్ చేసి వదిలేయద్దు. ఎవ్రీ ఇయర్ కూడా అన్ని క్వశ్చన్స్, ఒక చాప్టర్ పట్టుకున్నారా కాంప్లెక్స్ నెంబర్స్, అన్ని క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. స్టడీయింగ్ వితౌట్ రివిజన్. రివిజన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. నువ్వు ఈ రోజు ఒక చాప్టర్ చదివావు, రేపు దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నావు. బిఫోర్ స్టార్టింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఒక్కసారి ఆ చాప్టర్ రివైజ్ చేయండి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ తో చేసినా పర్లే, సమ్మరీ నుంచి చేసినా పర్లే, మీరు రాసుకున్న నోట్స్ నుంచి చేసినా పర్లే, టెక్స్ట్ బుక్ నుంచి చేసినా పర్లే, మెటీరియల్ నుంచి చేసినా పర్లే, ఎలా చేసినా పర్లే, కానీ రివిజన్ అయితే ఖచ్చితంగా చెయ్యాలమ్మా. నెక్స్ట్, ఇగ్నోరింగ్ హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ ఒక్క మిస్టేక్ చెయ్యొద్దు. ఎప్పుడైనా చదువుకునే ముందు ఏది చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు చూసుకోండి. ఒక చాప్టర్ చదువుతున్నామా, అది హై వెయిటేజ్ నీకు రాలేదు, వదిలేసేయండి. అది ఈజీ లెట్స్ వెయిటేజ్ చదవండి, కానీ అన్ని హై వెయిటేజ్ వదిలేద్దమ్మా. అన్ని హై వెయిటేజ్ వద్దు. కొన్ని చాప్టర్స్ ఉంటాయి బల్కీ చాప్టర్స్, అలాంటి చాప్టర్స్ వదిలేసేయండి. నేనే చెప్తున్నా, వదిలేసేయండి. వెరీ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, వాటిని ఎక్కువగా చదవండి. డిలేయింగ్ మాక్ టెస్ట్. రేపు రాద్దాం, ఎల్లుండి రాద్దాం, ఎగ్జామ్ లాస్ట్ 1 month ముందు రాద్దాం అనేసి మాక్ టెస్ట్ ని డిలే చేయొద్దు. ఆల్రెడీ మీరు మాక్ టెస్ట్ స్టార్ట్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్, లేకుంటే మాక్ టెస్ట్ స్టార్ట్ చేయండి నాన్న. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ స్టార్ట్ చేయకపోయింటే. వీక్లీ వన్స్ డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ పేపర్ టెస్ట్ రాయాలా మ్యామ్ అంటే నో. చిన్న మాక్ టెస్ట్, ఆ వీక్ లో నువ్వేం చదివావు దాని రిలేటెడ్ మాక్ టెస్ట్, ఆ వీక్ లో నువ్వేం చదివావు దాని రిలేటెడ్ మాక్ టెస్ట్ ఎలా రాయాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేసి ఉంటే ఓకే, లేకపోతే ప్రీవియస్ ఇయర్ బుక్ ఉంటుంది కదా మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ మ్యాథ్స్ లో ఒక 2 చాప్టర్లు, ఫిజిక్స్ లో ఒక 2 చాప్టర్లు, కెమిస్ట్రీలో ఒక 2 చాప్టర్లు చదివారనుకోండి. ఓకేనా? ఆ చాప్టర్స్ నుంచి ముందే నువ్వు ర్యాండమ్ గా 25 క్వశ్చన్స్ పక్కన పెట్టుకో, ర్యాండమ్ గా, లేదా టిక్ పెట్టుకొని ఉంచండి. ఓకేనా? దెన్ సండే రోజు పొద్దునే 9కి లేచి, 9కి బుక్ ఓపెన్ చేసి టైమర్ ఆన్ చేసి 3 hours టైమర్ పెట్టుకొని 3 hours లో ఈ 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మాక్ టెస్ట్ రాయడం అంటే ఇలా రాయండి అమ్మా. నువ్వు 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, విత్ ఇన్ ద టైమ్ లో చేయడం ఇంపార్టెంట్. అండ్ వీక్లీ రాసే మాక్ టెస్ట్, ఆ వీక్ నువ్వేం చదివావో దాన్ని రాయండి. కాలేజ్ వాళ్ళు పెడుతుంటే గుడ్, నీ దగ్గర మాక్ టెస్ట్ కి రిసోర్సెస్ ఉంటే గుడ్, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ ప్లాన్ అప్లై చేయండి. జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ పీవైక్యూసే తీసుకోండి. అండ్ మీరు ఆ వీక్ లో ఏమైతే చదివారో ఆ చాప్టర్ పీవైక్యూస్ తీసుకొని టైమర్ ఆన్ చేసి స్టార్ట్ ప్రాక్టీసింగ్. చేసింగ్ టూ మెనీ రిసోర్సెస్. ఇందా చెప్పా కదా, ఇది వన్ ఆఫ్ ది మిస్టేక్. నేను ఈ బుక్ చెప్పా బాగుందని, ఇంకోళ్ళు ఇంకో బుక్ చెప్పారు, ఇంకో బుక్ చెప్పారు. అలా డిఫరెంట్ బుక్స్ దగ్గరికి వెళ్ళొద్దమ్మా. ఒకటి నమ్ముకున్నావా, ఆ బుక్ ని ఫస్ట్ థరోలీ ప్రిపేర్ అవ్వండి. అది అయిపోయింది, ఇంకా నీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇంకో బుక్కి వెళ్ళండి. అంతే తప్ప ఒకటి కంప్లీట్ చేయగానే ఇంకో బుక్ ని పట్టుకోవద్దు. ఓకేనా? డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్. ఫిక్స్ యువర్ స్ట్రాటజీ ఫస్ట్, దెన్ ఇంక్రీజ్ స్టడీ అవర్స్. ఓకేనా? ఫస్ట్ ఒక చాప్టర్ కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఒక సబ్జెక్ట్ కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి అని ఒక ఫుల్ డే కి షెడ్యూల్ వేసుకోండి అమ్మా. వీక్ అంతా ఆ షెడ్యూలే ఫాలో అవ్వండి. వీకెండ్ టెస్ట్ రాయండి, దాని మీద అనాలిసిస్ చూసుకోండి. ఇలాగా బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియంట్, బేస్డ్ ఆన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ ఒక ప్రాపర్ షెడ్యూల్ ని వేసుకొని ట్రై టు ఫాలో దట్ షెడ్యూల్. ఓకేనా? సో యూజ్ దిస్ 5 phase path. ఈ 5 phase path యూజ్ చేయండి, ఖచ్చితంగా మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది పక్కాగా. ఏంటి మ్యామ్ 5 phase path అంటే? ఫస్ట్, కంప్లీట్ హై వెయిటేజ్ చాప్టర్స్. సెకండ్, సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. థర్డ్, write weekly test. ఫోర్త్, analyze your mistakes deeply. ఫిఫ్త్, రివైజ్ అంటిల్ ద ఎగ్జామ్. ఈ 5 phases ఫాలో అవ్వండి అమ్మా.
ఖచ్చితంగా మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యు నో వాట్, ఈ 5 ఫేజెస్ ఫాలో అయితే ఏంటి అంటే మీకు కమింగ్ లైక్ మాక్ టెస్ట్ లో స్కోర్ తక్కువ వస్తుంది, రావట్లేదని దగ్గర కూడా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ చేంజ్ ఇమీడియట్ గా జరగదు, బట్ ట్రస్ట్ మీ, ఇంకొక 1 మంత్ మీరు ఇట్లానే ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీలో చేంజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ లో మార్పు వస్తుంది, మీ కన్సిస్టెన్సీ పెరుగుతుంది, మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా చూడండి, స్టెప్ 1, ఒక్కసారి నీకు అంతా బుక్ అంతా అనాలిసిస్ రావాలి. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథ్స్ లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, అన్ని చాప్టర్స్ రిలేటెడ్ బేసిక్ ఫార్ములాస్. ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ ఫిజిక్స్ బేస్డ్ ఫార్ములాస్. కెమిస్ట్రీ అన్ని కాన్సెప్ట్స్ బేసిక్స్ రావాలి. ఫస్ట్ స్టెప్ అదమ్మా, అన్ని కూడా బేసిక్స్ రావాలి జేఈ ఎగ్జామ్ రాయాలంటే. దెన్ సెకండ్, గివ్ ప్రియారిటీ టు హై వెయిటేజ్ చాప్టర్స్. నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టు మ్యాథ్స్ హై వెయిటేజ్, ఫిజిక్స్ హై వెయిటేజ్, కెమిస్ట్రీ హై వెయిటేజ్, ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ కి ప్రియారిటీ ఇవ్వండి. స్టెప్ 2. స్టెప్ 3, ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి మేము అంటే లాస్ట్ 5 years ఆఫ్ పీవైక్యూస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి అంటే రైట్ మాక్ టెస్ట్. ఆ వీక్ లో నేను 2 చాప్టర్లు నేర్చుకున్నా, మ్యాథ్స్ ఫిజిక్స్ ఒకటి నేర్చుకున్నా, కెమిస్ట్రీ ఒకటి నేర్చుకున్నా. ఈ చాప్టర్స్ రిలేటెడ్ ఒక మాక్ టెస్ట్ రాసుకోండి. స్టెప్ 5, ఎనలైజ్ యువర్ మిస్టేక్స్ అండ్ డూ కంటిన్యూస్ రివిజన్. కంటిన్యూస్ రివిజన్ చేయండి, మాక్ టెస్ట్ లో ఏ మిస్టేక్స్ రాశారో అనలైజ్ చేసుకోండి. ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి అమ్మా. జేఈలో మీకు ఇప్పటిదాకా వచ్చిన మార్క్స్ కంటే ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫైనల్ ఎగ్జామ్ లో చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. ఓకే, సో స్ట్రాటజీ క్రియేట్స్ ర్యాంక్. ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. ప్రాపర్ స్ట్రాటజీ విల్ గివ్ యూ బెటర్ యాక్యురసీ. బెటర్ యాక్యురసీ విల్ గివ్ యూ బెటర్ పర్సంటైల్. బెటర్ పర్సంటైల్ విల్ గివ్ యూ బెటర్ కాలేజ్. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ అలోన్. మీతో పాటు ఎంటైర్ ఇండియా రాస్తుందిరా ఎగ్జామ్. సో మనం ఎంటైర్ ఇండియాకి కాంపిటీషన్ ఇవ్వబోతున్నాం. అండ్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే స్టార్ట్ ఇట్ నౌ. స్టార్ట్ చేయండి. ఒక ప్రాపర్ స్ట్రాటజీ తీసుకోండి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. నాకు ఈ చాప్టర్స్ వచ్చు, దెన్ ఫస్ట్ బీ పర్ఫెక్ట్ విత్ దోస్ చాప్టర్స్. తర్వాత వేరే వాటి గురించి ఆలోచించుకోండి. నీకు కొన్ని వచ్చు అంటే అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలమ్మా. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తున్నా, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ గా మ్యాథమెటిక్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఉంది, దాని నుంచి 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఒక చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వస్తున్నాయంటే ట్రస్ట్ మీ, జేఈ ఎగ్జామ్ లో నువ్వు అందులో 2 అటెంప్ట్ చేయగలవు. ఇంకో 2 కావాల్సినంత లెంతీ ఉంటాయమ్మా, అవి అక్కర్లే. నీ టార్గెట్ ఎప్పుడైనా సరే 25 క్వశ్చన్స్ లో 13 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి, 14 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి, అంతే. ఇది ఒకటి మైండ్ లో క్లారిటీ రండి. మొత్తం అంతా చదవక్కర్లేదు, మొత్తం అంతా చేయక్కర్లే. ఎగ్జామ్ లో పేపర్ ను 75 క్వశ్చన్స్ పెట్టక్కర్లే. పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా పెట్టాలి, అవి కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి, అది మ్యాటర్స్. ఓకేనా? సో అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. ఇలా ఒక ప్రాపర్ స్ట్రాటజీ వేసుకొని ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా మీకు మంచి పర్సంటైల్ వస్తుంది. మేబీ డే 1 రాకపోవచ్చమ్మా, బట్ డే 20, డే 30 మీ రిజల్ట్ అనేది మాట్లాడుతుంది ఖచ్చితంగా. ఓకేనా? పక్కా యూ కెన్ షో వాట్ యు ఆర్ అనేది. జస్ట్ గివ్ యువర్ 100% ఎఫర్ట్. బాగా కష్టపడండి, ఎంత 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 ఎక్కువ కష్టపడరో అంతగానే కష్టపడకండి. ఎట్ ద ఎండ్ పక్కా యూ విల్ గెట్ రిజల్ట్ అన్న. హార్డ్ వర్క్ అనేది ఏ రోజు వేస్ట్ అవ్వదు. ఓకేనా? చాలు. ఇంకా మీకు జేఈ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, బై బై.